ఏంటండి మీరు అర్జున్ రెడ్డి నుంచి ఇప్పుడు యానిమల్ దాకా ప్రయాణం చేస్తున్నారు, ఇక ముందు చేయబోతున్నారు కదా. హ్మ్. సందీప్ రెడ్డి వంగలో బేసిక్గా మీరు చూసిన ఫస్ట్ అప్పుడున్న హ్మ్. జీరో నుంచి స్టార్ట్ అయిన సందీప్ వంగకి హ్మ్. ఇప్పుడున్న సందీప్ వంగకి డిడ్ యూ సీ ఎనీ చేంజెస్? సేమ్ అదే అండి. ఆయన ఒక్క ఇంచు కూడా మారలేదు, ఒక్క చిన్న ఇది కూడా. అప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు కూడా అదే సేమ్ ఇది. ఏంటంటే కొద్దిగా ప్రెషర్ బాధ్యత పెరుగుతుంది తప్పించి, బట్ ద వర్క్ అండ్ ద కన్విక్షన్, ద కమిట్మెంట్ సేమ్. ఏ మనిషి కూడా ఒక ప్రాసెస్ గో త్రూ అయిన తర్వాత ఒకేలా ఉండరు. ఐదర్ దిల్ బికమ్ మోర్ గుడ్ ఆర్ కొంత డిప్రిసియేషన్ ఉంటుంది. సో ఆయన అలాగే ఉన్నారు అంటున్నారు. అంటే ఐ టేక్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్, అంటే ఇంకొంచెం బెటర్ అయి ఉంటారేమో ఆయన క్రాఫ్ట్లో, అలా అలా చూడొచ్చా? అలా అయితే అవునండి. ఎందుకంటే ఆయనకి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకు ఒక స్పేస్ దొరుకుతుంది. ఇన్ ద సెన్స్ ఆఫ్ లైక్ వీ హ్యావ్ అ బడ్జెట్. మనం ఇప్పుడు అనుకుంటాం ఇక్కడికి, ఇప్పుడు నేను బుడ్డాపెస్ట్ వెళ్ళాలని నాకు డ్రీము. ఇప్పుడు యానిమల్లో కుదిరింది, నాకు డెవిల్లో అచీవ్ చేయగలిగాను. సో అలాగా అవును. మీరు వెళ్ళారా? అంటే నేను వెళ్ళలేదు, బట్ ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది కాబట్టి ఇది ఒక ప్లస్ అయింది. ఒకప్పుడైతే వెళ్ళేది అనేది ఒక ప్రాసెస్. బట్ అంటున్నానండి, సో లైక్ సో బుడ్డాపెస్ట్లో చేయాలి ఇది అంటే చేయడం జరిగి అది చాలా. సో అలాగా సందీప్ గారికి కూడా లైక్ మన అక్కడ ఇలా తీద్దాం అలా చేద్దాము ఒక ఇది ఉండే. ఎందుకంటే అర్జున్ రెడ్డి వచ్చి రెస్ట్రిక్టెడ్ బడ్జెట్ ఉంటుంది. సో ఏదైనా చేయాలన్నా ఒక ఇది ఉండదు. ఇందులో వచ్చి ఇప్పుడు అనుకున్న ఇంత గ్రాండ్గా చేయాలి అనేటప్పుడు అదే ద సేమ్ థింగ్. మనకు కూడా ఇప్పుడు నాకు కూడా అయితే కొన్ని ఆర్కెస్ట్రా ఇంతమంది చెయ్యాలి, 40 పీస్ ఆర్కెస్ట్రా వేయాలి, ఇవన్నీ ఒక డ్రీమ్ ఉంటుంది. వాయిస్తే ఎలా ఉంటుంది ఒక సౌండ్. సో అవన్నీ లైక్ మేము ఏమంటామంటే మనం అనుకున్నాము, అది ఇప్పుడు జరిగితే హ్యాపీ కదండి, దానికన్నా ఇంకేంటి.